లోపే personal music teacher from Saregama. వెనక నుంచి నాని జరుగు అమ్మ జరగ నేను ఏం కాదు ఎల్లంగా వస్తాను ఫస్ట్ ప్రైజ్ వచ్చిందో వాళ్ళకి ఇంకో వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి ఓకేనా ఈ ఒకటి మాత్రం ప్రైజ్ వచ్చిన వాళ్ళు ఇంకో వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి ఆడడం మీకు ఇష్టం ఉన్న గేమ్ ఆడండి మీకు కావాలంటే మళ్ళీ ఆ గేమ్ రిపీట్ చేస్తాం మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఓకే సో ఇప్పుడు 5 మెంబర్స్ 6 మెంబర్స్ రండి
టచ్ చేయొద్దు బెలో మీ హ్యాండ్స్ టచ్ అవ్వద్దు గ్లాస్ కి టచ్ అవుతున్నాయి గ్లాస్ కి టచ్ అవుతున్నాయి श्री टोकिंग कांजी वाली शीलम पन्ने मारा तव्यारी बिंजल पुटी बचोरा कली तेरा तवासी अन्नी सद चोरा टोली इदाया मुन्नोर कुन्ने यावत हट्ट चोरा कुंड जुसाडी चे सोडा रुडी उदया ने मेरू तिरुं इवरे बोल चुका Go to your classes.
Hey! Rhythm, correct? Why this cola very deep? Maintain this. Why this cola very deep? कभी मैच किया रे, कभी छोड़ दिया दिल, कभी कैच किया रे, साड़ी के फाल सा कभी मैच किया रे, कभी छोड़ दिया। जब से मिला तेरा साया भाया, मुझे हर बार तू भाया आया, सौ हजार तू ना। मैडम ప్లీజ్ అంటే దయచేసి కోఆపరేట్ చేయండి, అందరూ కూర్చోండి. మీకు ఇప్పుడు మీ మధ్యకు స్నాక్స్ వస్తాయి, సో మీరు వాటర్ కావాలని ఆయన అందుబాటులో ఉండండి, చెప్తారు ఇస్తారు. సో ఎవరికైనా మీకు ఇన్వెంట్ అయినా ఏదైనా మాట్లాడాలని ఉంటే స్పీచ్ కానీ సాంగ్స్ కానీ దానికి స్పెషల్ కాంపిటీషన్ ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ కమ్ బ్యాక్. Please students, 5 minutes. Students.
ప్రిన్సిపల్ గారికి టీచర్స్కి మీ అందరికీ వందనాలు. మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఉన్న మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఆధునిక మహిళలు ఇకపై పురుషులపై ఆధారపడకుండా వారి సొంత కాలపై నిలబడుతూ చాలా రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారు. అయితే ఆత్మవిశ్వాసంతో చాలా ముందడుగు వేస్తున్నారు. అన్నిటిలోనూ ఇంకా ప్రతిదీ చేయగలుగుతున్నారు. స్త్రీ శక్తి అసాధారణమైనది. ఆమె ఎక్కడ పనిచేసినా కానీ ఆ ప్రదేశం అంతా కూడా తను అభివృద్ధి చెందాలని, తనతో పాటు ఆ ప్రదేశం కూడా అభివృద్ధి అవ్వాలని చెప్పేసి ఎంతో తోడ్పడుతుంది. అయితే తన చుట్టూ ఉన్న ప్రపంచంలో కూడా ఎంతో మార్పులు తేవాలని కోరుకుంటుంది. తను స్త్రీ అనేది తన ఇంట్లోనే కాకుండా దేహము, పిల్లలు, భర్త, పెద్దవాళ్ళే అని కాకుండా అన్ని రంగాలు బయట కూడా తను ఎంతో కూడా మార్పులు చేయబడుతుంది. తన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటుంది. అందులో ఈ రోజులలో, ఈ ఆధునిక రోజులలో స్త్రీలు ఎంతగానో ముందడి వేస్తారు. ఎంతో బయటకు వస్తున్నారు. చాలా రోజులు గంట తరాల్లో స్త్రీలు ఇంట్లోనే ఉంటుంది. కానీ ఈ ఆధునిక తరంలో ఎందరో ముందుకొచ్చి ఎన్నో తన సొంత కాలంపై నిలబడి ఎన్నో చేస్తున్నాయి. దాన్ని బట్టి ఎంతో సంతోషంగా ఉంది. ఈ యొక్క బయటనే కాకుండా రాజకీయాల్లో కూడా, కమ్యూనికేషన్స్లో అన్నింటిలో కూడా వాళ్ళు ముందుకెళ్తున్నారు. అయితే సమాజంలో మహిళల యొక్క ప్రాముఖ్యత మగవారితో పాటు సమానంగా అన్ని క్రీడారంగంలో అన్నిటిలోనూ సమానంగా ఎదుగుతుంది. అందుని బట్టి మేము సంతోషిస్తున్నాను. ఇంటి అవకాశాలు ఎందరో పురుషులు స్త్రీలకు ఇవ్వాలని నేను కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. కన్నులు తెరిచిన క్షణం నుంచి బంధం కోసం, బాధ్యత కోసం, కుటుంబం కోసం అందరినీ కనుపాపలా తలచి ఆత్మీయత పంచి తన వారి కోసం అహర్నిశలు కష్టించి వారిని సహించి వారి భవిష్యత్తుల గురించి శ్రీమూర్తికి పాదాభివందనలు. మన భారతదేశం ఆచార సాంప్రదాయాలకు పుట్టింది. అలాంటి ఆచార సాంప్రదాయాలకు, కట్టుబాట్లను, విలువలను కాపాడుతూ మన దేశ అభివృద్ధిలో ఎంతో కృషి చేస్తున్న మహిళలందరికీ మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళల్లో చైతన్యం తీసుకొచ్చి మహిళలు కూడా ఏదైనా చేయగలరు, సాధించగలరు అని చెప్పిన మహిళలందరికీ నా పాదాభివందనాలు. మహిళలు ఎన్నో రకాల అవమానాలను ఎదుర్కొన్నారు. బాల్య వివాహాలు, వరకట్నాలు, ఆడది వంటగదికే పరిమితం, మగవాడు ఏది చెబితే అది చేయాలి, టీజింగ్, రేప్, కిడ్నాప్ ఇలా ఎన్నెన్నో సమస్యలతో బాధపడుతూ వారున్నారు. ఈ సమస్యలను నిర్మూలించడానికి ఎంతో మంది సంఘ సంస్కర్తలు ముందుకొచ్చి తీర సమస్యలను రూపమాపడానికి కృషి చేశారు. వారిలో కొందరిని మనం ఈరోజు ఖచ్చితంగా స్మరించుకోవాలి. వాళ్ళలో కొందరు కందుకూరి వీరేశలింగం గారు, రాజారాం మోహన్ రాయ్ గారు, పండిత రమాబాయి సరస్వతి, సరోజినీ నాయుడు, అనిబిసెంట్, సావిత్రిబాయి పూలే ఇలా ఎంతో మంది ఉన్నారు. అసలు మనం అంతర్జాతీయ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నామంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్మిక ఉద్యమం నుండి పుట్టుకొచ్చింది. దీన్ని యుఎన్ఏ గుర్తించి ప్రతి ఏటా నిర్వహిస్తోంది. దీని పుట్టుకకు బీజాలు 1908లో పడ్డాయి. తక్కువ పని గంటలు, మెరుగైన జీతం, ఓటు వేసే హక్కు కోసం న్యూయార్క్ సిటీలో 15,000 మంది మహిళలు ప్రదర్శన చేశారు. ఈ మహిళల డిమాండ్లను దృష్టిలో పెట్టుకొని అమెరికాలోని సోషలిస్ట్ పార్టీ 1909వ సంవత్సరంలో ఈ దినోత్సవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తుంది. అప్పటి నుండి మనం ప్రతి సంవత్సరం ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. భారతదేశ అభివృద్ధిలో మన స్త్రీల యొక్క పాత్ర ఏ విధంగా ఉంది ఇప్పుడు మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది. దేశ జీడీపీకి ప్రస్తుతం మహిళల సహకారం దాదాపు 18% ఉంది. వ్యవసాయ మరియు శ్రామిక శక్తిలో మహిళలు 48% ఉన్నారు. దేశంలోని తయారీ శ్రామిక శక్తిలో మహిళల పర్సెంటేజ్ 20%. సేవల రంగంలోని మొత్తం శ్రామిక శక్తిలో 30% మహిళల పాత్ర అనేది ఉంది. ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం, అన్నింటా సగం అంటూ ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. విధిరాతలు ఎదిరించి ఆత్మ గౌరవానికి
ప్రతీకగా నిలుస్తూ ఎందరో నారీమణులు చరిత్రలో తమకంటూ ఓ స్థానాన్ని సాధించుకున్నారు. సమాజంలో మహిళల ఆత్మగౌరవంతో స్వశక్తితో తమ ఆర్థిక అవసరాలను తామే తీర్చుకోగలిగే నిరంతర జీవనాధార అవకాశాలు తామే స్వయంగా నిర్మించుకోగలిగే ఉన్నత స్థితికి చేరుకొని స్త్రీ శక్తి ఏంటో ప్రపంచానికి తెలియజెబుతూనే ఉన్నారు. విద్య, వైద్యం, వ్యాపారం, రాజకీయాలు, బ్యాంకింగ్, అంతరిక్షం, టెక్నాలజీ వంటి పలు రంగాల్లో మహిళలు రాణిస్తూ పురుషులకు తీరుగా ప్రస్తుత సమాజంలో స్త్రీ మంచిగా గురవుతూనే ఉంది. సభ్య సమాజ చైతన్యాన్ని, సామాజిక బాధ్యతలను సవాలు చేస్తూ సాగిపోతున్న స్త్రీలపై దారుణ అఘాయిత్యాలు వంతు లేకుండా పోతున్నాయి. సో వీటిని నియంత్రించేందుకు కొన్ని రకాల చట్టాలని ప్రవేశపెట్టడం జరిగిన వాటి గురించి ఒక 2 తెలుసుకుందాం. ప్రస్తుతానికి వరకట్న నిషేధ చట్టం అనేది 1961 సంవత్సరంలో రావడం జరిగింది. బాల్య వివాహ నిరోధ చట్టం అనేది 2006వ సంవత్సరము. బాల కార్మిక నిషేధ చట్టం అనేది 2016వ సంవత్సరము. గృహహింస చట్టం అనేది పోస్కో యాక్ట్ 2012లో రావడం జరిగింది. సమాజంలో ఆడపిల్లలు గౌరవించాలి అని అంటే మగవాళ్ళ మైండ్ సెట్ అనేది కష్టంగా మారింది. సో అలా కావాలంటే ఏం చేయాలి? ప్రతి ఒక్క మగాడు ఒక ఆడపిల్లని ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా గౌరవించే సంస్కృతి అనేది మన లోపల రావాలి. సో ఈ సంస్కృతికి బీజం పడేది ఎక్కడ అంటే ఫస్ట్ స్కూల్. సో సంస్కారం అనేది బడి నుండే స్టార్ట్ అనేది కావాలి. సో మగపిల్లలు ఒక భగత్ సింగ్ లాగా, ఆడపిల్లలు ఝాన్సీ లక్ష్మీబాయి లాగా మార్చే బాధ్యత మనందరి టీచర్స్ పైన ఉంది. సో వాళ్ళ మీదే కాదు, ఆ బాధ్యత తల్లిదండ్రులుగా మన పైన కూడా ఉంటుంది. సో టీచర్స్ మనమందరము కలిసి కృషి చేసి నా సమాజాన్ని నిర్మిద్దాం, దేశ అభ్యున్నతిని సాధిస్తాం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. వెరీ గుడ్. నిజంగా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసిండు. అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎక్కడి నుంచి పుట్టింది అనేది చాలా మంది, తక్కువ మందికి తెలుసు. దాని గురించి చక్కగా వివరించిండు. అంటే ఎక్కువ పని ఉంటున్న ఆడవాళ్ళకు ఓటు వేయకపోవడం వల్ల అమెరికా దేశంలో ఇంకా బట్కిన్ అనే వ్యక్తి వల్ల మనకి ఒక అవకాశం వచ్చింది. సో చాలా విషయాలు చాలా చక్కగా వివరించినందుకు మేడం థ్యాంక్ యూ. సో ఇంకెవరైనా మీ ఎక్స్పీరియన్స్ మహిళలు ఎలా ఉండాలి, సో మీరు ఏమనుకుంటారు, మీ లైఫ్ లో జరిగిన మంచి గుడ్ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకోవాలని. సో ఈ వేదిక సో ఈ రోజు మన మధ్యలోకి స్పెషల్ గెస్ట్ గా డాక్టర్ జ్యోతి మేడం గారు. సో ఈ రోజు మనకి హ్యాపీ ఉమెన్స్ డే మేడం. పోషిస్తూ అన్ని రంగాల్లోనూ రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తుంది ఆమె. తండ్రి మాట నిలబెట్టడానికి, తండ్రి గౌరవం నిలబెట్టడానికి అత్తింటి వాసం చేస్తున్న కూతుర్లు ఎందరు. యాత్ర నార్యాంతో పూజంతే రమంతే తంత్ర దేవత అన్నారు. స్త్రీలు ఎక్కడ గౌరవింపబడతారో అక్కడ దేవతలు ఉంటారన్నది నిజం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి మహిళలకు మా యొక్క లిల్లీపూర్ తరపున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అయితే తల్లి బాటలో నడుస్తూ తన తల్లి తన కొడుకు ఉన్నత స్థాయిలో ఉండాలనే ఆశను సహర్నిశలో పోరాడి తానొక్కరికి ఉద్యోగం వస్తే తానే బాగుపడతానని ఆలోచించి అదే 30 మంది మహిళలకు టీచర్ ఉద్యోగాలను కల్పిస్తూ తన తల్లి ఆశయాలను నెరవేరుస్తూ తన భార్య విజయంలో తోడుండి తన చెల్లికి అనురాగాన్ని పంచుతూ తన కూతుర్ని తల్లిలా చూసుకుంటూ మాలాంటి ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పిస్తూ మా అందరినీ ఒకే బాట పైన నడిపిస్తూ ఎంతో తల్లిదండ్రుల ఆశయాలను నెరవేరుస్తూ ఎంతో మంది విద్యార్థులకు విద్యను అందిస్తున్నటువంటి పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ సార్ గారిని వేదిక పైన ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ క్యాచ్. సో థ్యాంక్ యూ సార్. అనే మాటకు నిలువెత్తు ప్రతిరూపం అతను అయితే కొన్ని వందల విద్యార్థుల గుండెల్లో ఓ మంచి స్థానాన్ని పొందుకున్న సార్ గారు. నేను నిజంగా మేడం అనే మాట విన్నాను చాలా అరుదుగా, తన మాటలో విన్నాను చాలా ఎక్కువగా అమ్మ అనే మాట. మేడం కానీ తల్లిదండ్రులు కానీ తన నోటి నుండి వచ్చే ఒకే ఒక పదం అమ్మ అని. ఆ పలుకరింపు నిజంగా చాలా
అందరికీ ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలు ఎక్కడైతే పూజించబడతారో ఆ దేశం చాలా చక్కగా ఉంటుంది. మన ఇండియాలో కూడా మహిళలందరినీ మనం చాలా గౌరవిస్తూ ఇచ్చేస్తుంటాం. కాబట్టి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. మహాత్మా ఫులే, ఒకప్పుడు మహాత్మా ఫులే భార్య సావిత్రిబాయి ఫులే కూడా ఒక గురువుగా మహిళలందరికీ చదువు అనేది నేర్పాలన్న ఉద్దేశంతో ఆమె మొదట పాఠశాలను స్థాపించింది సావిత్రిబాయి ఫులే. ఆ సావిత్రిబాయి ఫులే పాఠశాల స్థాపించడం వల్ల చాలామంది మహిళలు ఇప్పుడు చదువుకోగలుగుతున్నారు. ఒకప్పుడు మహిళలు చదువుకునే వాళ్ళు కాదు. చాలామంది మహిళలు ఓన్లీ జెంట్స్ మాత్రమే చదివేవాళ్ళు, మహిళలు చదివేవాళ్ళు కాదు. ఆ టైం లోపల సావిత్రిబాయి ఫులే ఎన్నో అవమానాలకు ఎదుర్కొని ఆమె పైన బురద జల్లడం ఇవన్నీ చేసినా కానీ ఆమె ఒక టీచర్గా మహిళలను ప్రోత్సహిస్తూ ఎంతో చదువుకోవడానికి చాలా ఉపయోగపడేది. సో ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మీకు ఒక చిన్న మోటివేషనల్ స్పీచ్ చెప్తాను. ప్రతిసారి నేను ఈ మహిళా దినోత్సవం చేయడం వల్ల చాలామంది మహిళలు మన దగ్గర ఉన్న పేరెంట్స్ మోటివేట్ అయ్యి జాబులు కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. మన దగ్గర ఒక 4 మేడమ్స్ జాబ్స్ కొట్టారు. ఏంటి అని అంటే వాళ్ళ సక్సెస్ స్టోరీ చెప్తాను. ప్రజెంట్ ఏంటి అని అంటే వాళ్ళు టైలరింగ్ చేసుకునేవాళ్ళు, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ టైలరింగ్ చేసుకునేవాళ్ళు. వాళ్ళు ఒక ఆర్ఫనైజ్ సిఎస్ఐ చర్చ్ దగ్గర టైలరింగ్ చేసుకునేవాళ్ళు. ఆ టైలరింగ్ చేసుకుంటూ ఉంటే వాళ్ళకు చదవలేరు. వాళ్ళు అప్పుడు ఒక 6th to 10th వరకే చదివారు. వాళ్ళకు ఫీజు, ఎగ్జామినేషన్ ఫీజు కూడా అక్కడ ఉన్న చర్చ్ ఫాదరే పిలిచి మీరు ఎక్కడి వరకు చదవాలి ఇక్కడ అంటే 10th వరకు వాళ్ళకి 10th క్లాస్ ఫీజు కట్టి వాళ్ళని 10th క్లాస్ చదివించాడు. దాని తర్వాత ఇంటర్ స్పెషలైజేషన్ చేయించాడు. స్పెషలైజేషన్ అంటే ఇంటర్ చేసిన తర్వాత వాళ్ళు డిస్టెన్స్గా మళ్ళీ టీటీసీ చదివారు. టీటీసీ చేసిన తర్వాత కూడా వాళ్ళు కష్టపడి ఆ టైలరింగ్ చేసుకుంటూ మళ్ళీ చదవడం అనేది స్టార్ట్ చేశారు. చదివి వాళ్ళు టీచర్ జాబ్ కొట్టారు. టీచర్ జాబ్ కొట్టిన తర్వాత వాళ్ళ టైలరింగ్ జాబ్ నుంచి మొత్తం చేంజ్ అయిపోయి వాళ్ళ లైఫ్ సిటీకి వచ్చేసి సిటీలో మంచిగా డెవలప్ అయ్యారు. సిటీలో మంచిగా డెవలప్ అయిన తర్వాత వాళ్ళ పిల్లలు కూడా మంచిగా అభివృద్ధి చెందారు. మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆమె టైలరింగ్ చేసేటప్పుడు వాళ్ళకు 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లలు ఉన్నా కానీ ఆమె చదవడం అనేది మానేయలేదు. చదవడం అనేది కంటిన్యూషన్ చేసి మళ్ళీ జాబ్ కొట్టింది. మీరు ఇప్పుడే మేము 2 పిల్లలు ఉన్నారు జాబ్ అయిపోయింది అని అనకుండా మీరు కూడా చదవడం అనేది స్టార్ట్ చేయండి. మీరు కూడా జాబ్ కొట్టగలుగుతారు. ఈ మోటివేషనల్ స్పీచ్ ఇవ్వడం వల్ల మన దగ్గర 4 ఇక్కడ ఈ కార్నర్లో ఒక మేడం ఉంటుంది. ఆమెకు సోషల్ వెల్ఫేర్ స్కూల్లో వచ్చింది. ఇంకొక మేడంకేమో మన దీంట్లో వచ్చింది, టీచర్ జాబ్ వచ్చింది. అలా 4కి జాబ్లు వచ్చాయి మనం మదర్స్కి. ఒక ఆమె ఇప్పుడు ఇంకా గ్రూప్స్కి ప్రిపేర్ అవుతుంది. సో నేను అనేది ఏంటి అని అంటే మహిళ అనేది వంట రూమ్కే పరిమితం కాకుండా మీ లోపల అనేకమైన శక్తి ఉంటుంది. కాబట్టి మన దగ్గర ఇప్పుడు మా దగ్గర టీచర్స్ అందరు ఉన్నారు. టీచర్స్ అందరూ కూడా చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు. లాస్ట్ ఇయర్ ప్రిపేర్ అయిన వాళ్ళ లోపల ఒక ఆమె టీచర్ జాబ్ వచ్చింది, ఒక ఆమె కానిస్టేబుల్ వచ్చింది, నవనీత మేడం. సో నేను చెప్పేది ఏంటి అని అంటే ఒక సక్సెస్ స్టోరీని తీసుకొని మీరు కూడా ప్రిపేర్ కండి. ప్రతిదీ సబ్జెక్ట్ వైజ్గా ప్రిపేర్ అయితే మీలో శక్తి ఉంది, మీలో ఉన్న శక్తిని దాగి ఉంది. కాబట్టి జ్యోతిబాయి ఫులే చెప్పినట్లుగా మనం కంపల్సరీగా చదువు చేయాలి. ఇప్పుడు మన జ్యోతి మేడం ఉన్నారు కదా, జ్యోతిబాయి ఫులే లాగా జ్యోతి మేడం ఏంటి అంటే కూడా డాక్టర్. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ డాక్టర్సే ఉన్నారు. ఈ బ్రదర్ కూడా కార్డియాలజిస్ట్. సో మేడం డాక్టర్, వీళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ఎడ్యుకేషన్ ఫ్యామిలీ. సో ఏంటి అని అంటే నేను ఈ సభాముఖంగా చెప్పేది ఏంటి అని అంటే చదవడం వల్ల మీరు మీ పిల్లల్ని కూడా బాగా చదివించగలుగుతారు. ఇంటికి వచ్చిన తర్వాత మీ పిల్లల్ని కూడా గైడ్ చేయగలుగుతారు. ఇప్పుడు నవేడేస్ ఏమవుతుందంటే మాకు ప్రాబ్లం, ఒకప్పుడు ఏముంటుండే అంటే ఎడ్యుకేటెడ్ పేరెంట్ ఉన్న పిల్లలు మంచిగా చదివేవాళ్ళు, అన్ఎడ్యుకేటెడ్ ఉన్న పిల్లలు సరిగా హోంవర్క్ చేసుకొని రాకపోయారు. ఇప్పుడు ఎడ్యుకేటెడ్ ఉన్న పిల్లలు కూడా చేసుకొని రావట్లేదు. ఏంటి అనేది చూస్తే వాళ్ళ ఇంటి దగ్గర మదర్స్ షేర్ షాట్ చేస్తున్నారు. అంటే ఫోన్కి ఎక్కువ ఎడిక్ట్ అయింది. మీరు అందరినీ అంటలేదు, కొందరు ఆ ఫోన్కు కొందరు ఎడిక్ట్ కావడం వల్ల పిల్లల్ని పట్టించుకుంటలేదు. వాడు హోంవర్క్ రాస్తున్నాడా లేదా, హోంవర్క్ చేస్తున్నాడా లేదా, ఏం చేస్తున్నాడని చూడట్లేదు.
చూడకపోతే వాళ్ళు పిల్లలు మమ్మీ చూడట్లేదు కానీ వీళ్ళు కూడా ఇంకో ఫోన్ పట్టుకొని వాళ్ళు చూడడం చేస్తారు. ఇప్పుడు మా ఇంట్లో అయినా కానీ నేను ఇప్పుడు మా పిల్లల్ని డైరెక్ట్గా షూస్ అట్లా ఎక్కడ పడేస్తే అక్కడ ఏడ్చినా ఏంటో అట్లా ఇంకా కానీ చెప్తే వాడు వినట్లేడు. ఈ మధ్య మనం ఏం చేయాలంటే మా మేడం నేను ఇద్దరం కలిసి షూస్ను మనం సక్రమంగా విడుస్తూ పోతే వాళ్ళు మనం చూసి నేర్చుకుంటారు. ఇప్పుడు నవ జనరేషన్ అట్లుంది. సో కాబట్టి మీరు కూడా మదర్స్ ఇంటి దగ్గర చదవడం కానీ ఇది చేయడం చేయండి. మళ్ళీ ఇంకొకటి బెడ్రూమ్ అండ్ డైనింగ్ ఏరియాలో కూడా ఫోన్ చూడడం నిషిద్ధం చేసుకోండి ఇంటి దగ్గర కూడా. ఎందుకనంటే బెడ్రూమ్ లోపల మీరు చూసి పిల్లలు కూడా లోపలికి వెళ్ళేసి ఫోన్లు చూస్తుంటారు. అలా చూడడం తప్పు, అట్లా చూడనీయకండి. మళ్ళీ ఇంకొకటి తింటూ ఫోన్ చూస్తుంటారు, అట్లా చూడనీయకండి. సో వాళ్ళని పిల్లల్ని మంచి తీర్చిదిద్దాలని ప్రతి మహిళకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళలకు మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. మన డాక్టర్ మేడం గారికి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అక్కడ పేషెంట్స్ అందరూ బాగా బిజీ ఉన్నారు కాబట్టి మేము మీకు అందరికీ ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ చేసి మేడం ఇది చేస్తారు. కాబట్టి మీరు అందరూ అల్లరి కాకుండా ఎవరినైతే పేరు పెట్టి పిలుస్తామో వాళ్ళే ఒకరు వచ్చి ప్రైజ్ తీసుకొని వెళ్ళేటట్లుగా చేయండి. మేడం లిస్ట్ చూడండి. సెకండ్ ప్రైజ్ సాడూరి అద్రి. థర్డ్ ప్రైజ్ విహాన్ పేరెంట్. విహాన్ పత్రి విహాన్ పేరెంట్. నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ అమిశ్వర పేరెంట్. దివ్య పేరెంట్. థర్డ్ క్లాస్ దివ్య పేరెంట్. పత్రి విహాన్ పేరెంట్. అనుష్ పేరెంట్. ఫోర్త్ క్లాస్ అనుష్ పేరెంట్. ఇప్పుడు దాని నుంచి మాకు ఏదో ఒక కాంప్లిమెంట్ ఇస్తూ అక్షిత పేరెంట్. All teachers come to the dais. All teachers come to the dais. చాలా అభినందించదగ్గ విషయం. ఈ విషయాన్ని ఎంతో రామకృష్ణ గారు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఇలా మహిళా మండలికి ఎంతోమందిని ప్రోత్సహిస్తూ ఎంతోమందిని ఎన్నో విధాలుగా అభినందిస్తూ వాళ్ళని అంటే ప్రోత్సహిస్తూ ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని వేరే రంగంలో నుండి వంటింటికే పరిమితం కాకుండా వేరే వాళ్ళు కూడా ప్రోత్సహిస్తూ ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళని చాలా అభినందనీయమైన విషయం. ఇలాంటి కార్యక్రమాలు ముందు కూడా చేపట్టాలి అని కోరుకుంటున్నాను. చాలా నాటి అరుగు ఈ అవకాశం అరుదైన అవకాశం నాకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. ప్రతి మహిళ వాళ్ళ వంటింటికే పరిమితం కాకుండా మళ్ళీ చదివి ఉద్యోగాలు కొట్టాలన్నదే ఈ మహిళా దినోత్సవం కాన్సెప్ట్. మేము ఈ కాన్సెప్ట్లో చాలామందికి మోటివేషనల్ స్పీచ్ ఇచ్చాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మహిళ ఒక కుట్టు మిషన్ నడుస్తూ కూడా ఆమె చదివి పై టీచర్ జాబ్ కొట్టి టీచర్ జాబ్ తర్వాత హెడ్ మాస్టర్గా వాళ్ళందరినీ పిల్లలందరినీ తీసుకుంటుంది. కాబట్టి అలా మోటివేషనల్ స్పీచ్ ఇవ్వడం వల్ల ఇప్పటికీ 4 నుంచి 5
మహిళలు అంటే ఇద్దరు పిల్లలైన తర్వాత చదవమని అనుకునేవాళ్ళు. కానీ ఈ మోటివేషనల్ స్పీచ్ విన్న తర్వాత పిల్లలు మదర్స్ అందరూ కూడా చదివి జాబ్స్ కొట్టడం చాలా ఆనందకరంగా ఉంది. అప్పట్లో మహాత్ములే జ్యోతి వాళ్ళ మిస్సెస్ సావిత్రిబాయి పులే మన మహిళలందరికీ కూడా మంచి ఎడ్యుకేషన్ ఇప్పిస్తూ వాళ్ళందరూ పై స్థాయికి ఎదగడానికి ఎంతో మహాత్మా పులే జ్యోతి మేడం చాలా మదర్స్కి అందరికీ ఎంతో ఆదర్శంగా నిలిచి ఆమెలాగా అందరూ ఏదో ఒక రంగంలోకి పైకి ఎదగాలని కోరుకుంటూ ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.